ఒక చోట ఫుడ్ తిందామని ఆగాము. అండ్ మేము వచ్చేసి ఫ్రైడ్ రైస్ చెప్పాను, నేను మష్రూమ్స్. ఇంత బౌల్లో పట్టుకొచ్చాడు. ఇది 180 రూపీస్ అంట. వీళ్ళకైతే ఇంకా తక్కువ తీసుకొచ్చాడు, అది 150. అండ్ మిగతా వాళ్ళంతా వెజ్ థాలీ అంట. సో 4 చపాతీ. బాగుందా? ఇది 200 రూపీస్. ఏది బాగుంది? ఈ రెండిట్లో మొత్తం బాగుందా? ఓకే, ఈ మిగతా బ్యాచ్ మొత్తం అదే తీసుకున్నారు. నైస్. ఈయనే హాట్ పాండ్ ఉంటుంది, హాట్ వాటర్ వస్తుంటుంది. అందరూ ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. జస్ట్ మార్నింగ్ 7 o'clockకి బద్రీనాథ్ రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడే హాట్ పాండ్ దగ్గర స్నానం చేసుకున్నాను. అండ్ ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇదిగో ప్రసాదం తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోవడం వ్యాన్ దగ్గర. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయింది, మొత్తం రెడ్ మొత్తం స్కిన్ లేచిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ, చలి తట్టుకోలేకపోతున్నాం. బట్ తప్పదు కదా, దేవుడి కోసం చేయాలి ఈ మాత్రం. సో ఇది ఇక్కడ బ్యాగులు ప్యాకింగ్ చేసుకొని ఈయనే ప్రసాదం తీసుకోవచ్చు. వాడు ప్రసాదం మాత్రమే బిల్ తీసుకుంటాడు. సో వాడు బ్యాగ్ అవన్నీ ప్యాక్ అక్కడ పెట్టినందుకు వాడేం తీసుకోడు, ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చి సో ట్యాప్ టైప్ వస్తుంది. అండ్ పైన ఏమో కోల్డ్ వాటర్ వస్తుంది. సో అవి మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హాట్ వాటర్ పోసుకున్నామంటే స్కిన్ ఊడిపోద్ది. అండ్ బ్యాక్ సైడ్ పాండ్ ఉంటుంది, హాట్ పాండ్. సో అది కూడా చూపిస్తాను నేను. ఓకే, చూడండి స్కిన్ ఎలా ఊడిపోయిందో. సో ఇదే హాట్ పాండ్ అంట. మరి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. హాట్ పాండ్ అన్నాను కదా, సో ఇది హాట్ పాండ్. అండ్ ఇగో నేను హ్యాండ్ వేసి చూశాను, ఎంత కలుపుకుంటామో కరెక్ట్గా మెజర్మెంట్ చేసి అంతే వేడి ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీగా ఇక్కడ స్నానం చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. బద్రీనాథ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంచుమించుగా అరగంట పట్టేలా ఉంది దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకెక్కువ కూడా పట్టవచ్చు, తెలీదు. ఇగో ఎండ్కి వచ్చేసినాం. ఇక్కడ ఎండ్ అండ్ అంత పొడవు. గోట్ ఇట్. సో ఒక 300 మీటర్స్ ఉంది. 300 మీటర్స్ అరగంట పట్టచ్చు, ఆ పైన కూడా పట్టచ్చు. చూద్దాం. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. 40 minutes టైం పట్టింది మాకు. అండ్ కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ చుట్టూరు, గుడి చుట్టూ. అవి దర్శించుకొని అండ్ ఆకలి బాగా వేస్తుంది, తినేసి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మన విలేజ్ అంట, అక్కడ ఒక గుడి ఉందంట. సో ఆ గుడి విజిట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఎక్కడది ఢిల్లీ లేదంటే ఆగ్రా. ఇంకో 2 days ఉంది మాకు టైం. సో 2 daysలో బృందావన్ అండ్ ఆగ్రా అనుకుంటున్నాం. లెట్స్ సీ. చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇయర్ అయిపోయింది, క్లోజ్. ఇంకొక 10 daysలో. బద్రీనాథ్ టెంపుల్కి వస్తే మీకు 12 నుంచి 1 లోపు ప్రసాదం పెడతారు. ఇదిగో ప్రసాదం అంటే భోజనం, దేవుని నుంచి వచ్చేది ప్రసాదం అంటారు. కాబట్టి మనకు కడుపు నిండా పెడతారని అనుకోకండి. ఎంత దొరికితే అంతే, దాన్ని ప్రసాదం అంటారు. అది తినేసి వెళ్ళిపోవాలి 12 నుంచి 1 లోపు. ఓకే,
ఇది చాలామందికి తెలియదు కాబట్టి అప్డేట్ చేస్తున్నాం. దేవుని ప్రసాదం ఇలా అనకూడదు కానీ అనక తప్పట్లేదు. యాక్చువల్గా మేము స్టార్టింగ్లో చూసినప్పుడు బొగాన నిండా ఒక 20 kgs రైస్ బ్యాగ్ ఉండే. మా ముందు ఒక 20 మంది మాత్రమే తిన్నారు. అండ్ మేము వెళ్ళేసరికి అడుగున ఒక మాడిపోయిన రైస్ వచ్చేసింది. ఆ మిగతా రైస్ ఎటు పోయిందో మాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే పప్పు, అందులో పప్పు అనేది లేదు అసలు, మొత్తం వాటర్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇటువైపు ఉన్నాయి కదా టెంపుల్స్, నార్త్ ఈస్ట్ వెస్ట్, ఈ టెంపుల్స్ వైపు మెయింటెనెన్స్ లేదు, లూట్ ఎక్కువ ఉంది. డబ్బులు ఎంత డబ్బు వస్తున్నా వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తలేరు. ఇంకొకటి వచ్చేసి ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను తిరుపతిలో చూశాను, భోజనం నెక్స్ట్ లెవెల్లో పెడతారు, కడుపు నిండా పెడతారు. ఇంకొకటి కర్ణాటకలో ఒక గుడికి వెళ్ళాను, గుడి పేరు గుర్తులేదు, అక్కడ కూడా అంతే. అంటే మన సౌత్ ఇండియాలో మెయింటెనెన్స్ బాగుంది, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. కానీ ఇక్కడ ఇంత పెట్టేసి తోసేస్తున్నారు. అలా అనకూడదు, తప్పు. బట్ స్టిల్ మనం దేవుడికి ఇంత చందాలు వేస్తారు, ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఆ భక్తులకి నువ్వు చూసుకోవడం, మీకు మేనేజ్ చేయడం చేత కావట్లేదంటే ఇంకెందుకు భయ్? బద్రీనాథ్ అంటారు, కేదార్నాథ్ అంటారు, ఎందుకు? నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. బద్రీనాథ్, కేదార్నాథ్ మంచులో గట్టిగా ఆడాను ఒక 4 hours. ఫేస్ మొత్తం ఎర్రగా ఇలా కమిలిపోయింది చూడండి, అస్సలు అయితలేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫేస్. ఇంకొకటి హెయిర్ కంట్రోల్ కావట్లేదు, పిచ్చి లేస్తుంది అసలు. బద్రీనాథ్ హోటల్ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నాం. బాస్మతి రైస్ బాగుంది, కర్రీస్ ఆల్ వెజ్. చూడండి రైస్ అయితే మంచిగా ఉడికింది, పప్పు బాగుంది, కాలీఫ్లవర్ అండ్ పొటాటో. ఇది వచ్చేసి ఏంటి, ఏదో చనా అంట, బాగానే ఉంది, పర్లేదు. ఇగో మిర్చి ఉంది, నమలే వాళ్ళు నమలొచ్చు. మనోడికి బాగా నచ్చింది ఫుడ్ అయితే. ఇగో మనోళ్ళే సజెషన్ చేశారు, థ్యాంక్ యూ. బాగుంది ఫుడ్. ఒకసారి క్రౌడ్ చూసుకోండి, ఫుల్గా ఉన్నారు, ఎందుకంటే టేస్ట్ బాగుంది. ఎనీ థాలీ 200 rupees, బాగుంది. బద్రీనాథ్ నుండి 3 kilometers దూరంలో సరస్వతి మందిర్ ఉందంట, కొండల మధ్యలో ఉంటుంది, వాటర్ ఫాల్స్ ముందు పడుతూ ఉంటుంది. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు, అండ్ ఇప్పుడు నేను చూసుకొని మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. హెవీ ట్రాఫిక్ వల్ల వెహికల్ ముందుకు పోలేకపోతుంది. 1.5 kilometer ట్రెక్కింగ్, ఫ్లాట్ రోడే, ఈజీ, నో ప్రాబ్లం. ఇగో ఇలా మీదికి వెళ్ళిపోతూ ఉండాలి, చిన్న చిన్న గల్లీలో. ఇంకొంచెం 1/2 kilometer ఉంటుంది, దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. ఇక్కడ కూడా బుట్టలు ఉంటాయి, అంటే తొట్టి. ఇదిగో ఇక్కడ ఇవి కూడా ఉంటాయి, తొట్టి అంటే బుట్టలు అంటే ఇవి. సో ఇవి కూడా ఉంటాయి. ఇది గణపతి టెంపుల్. సరస్వతి మందిర్కి వెళ్ళే దారిలో, ఆ దారిలో ఒక వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుందో చూడండి. బాబా ఈ టాప్ వ్యూ నుంచి చూడండి ఎంత బాగుందో. కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ వెనకాల, ఏంటో తెలియదు, దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ये ट्रिप में ना आ जाओ, क्या बोला सुना क्या? हेलो, मोबाइल काटला तुझे वाटते? ఇదే సరస్వతి మందిర్. इधर से भेज दे पानी में. ఇది ఎంతమంది చూసి ఉంటారు? చూసిన వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి. ఓకే.
పాండవ కురుక్షేత్రం జరిగిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన దారి అంట. ఎలా? ఇదిగో ఇలా పైకి వెళ్ళారు. సో అదే సూచిస్తుందన్నమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు నిలబడిన విగ్రహాలు. ఓకే, సో ఇతను వచ్చేసి ధర్మరాజు అండ్ ఇతను వచ్చేసి భీముడు అండ్ అర్జునుడు, పరాక్రమి అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు. బద్రీనాథ్ మూవీలో ఒక వాటర్ ఫాల్ చూపించారు కదా, వాటర్ పాపుల మీద అయితే పడదు, అటు ఇటు పక్కపక్కకి జరుగుతుంటుంది కదా. సో ఈ పాండవులు వెళ్తున్న దారి ఉంది కదా, ఆ దారిలో 5 కిలోమీటర్ ముందుకు పోతే ఆ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఒక 2 అవర్స్ జర్నీ కష్టం. ఇప్పుడు లైట్ ఫెయిల్ అయిపోద్ది, నైట్ అయిపోతుంది. సో గోయింగ్ బ్యాక్. మిస్ అయిపోయాను, నా టైం బాగాలేదుగా. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. యాక్చువల్గా నా హెయిర్ కంట్రోల్ కాక ఇది కట్టుకున్నాను తలపాగా, అండ్ వీడియోలో నా ఫేస్ అంత బాగోపోవచ్చు. ఈ చలికి నా ఫేస్ మొత్తం పగిలిపోయింది, స్కిన్ మొత్తం లేస్తుంది చూడండి, ఎర్రగా ఉంది. ఏం చేస్తాం, నార్మల్ చలికి పగిలిపోతుంది నాకు. ఇక్కడ స్నో పడుతుంది కదా, ఇలానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొండ ఉంది. ఓ అమ్మా, హిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇటువంటి కొండలు చూస్తుంటే నాకు ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది. బద్రీనాథ్లో వ్యూ చాలా బాగుంటుంది, ముఖ్యంగా సరస్వతి టెంపుల్ దగ్గర చాలా బాగుంది. ఫ్లాట్ సర్ఫేస్, చుట్టుపక్కల కొండలు. రండి, ఇంట్లో ఏం కూర్చుంటారు, ఎక్స్ప్లోర్ చేయండి. మన హిందూ టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇగో మీరు చాలా మంది వచ్చి బార్గెన్ చేస్తారు కదా, ఇగో ఇక్కడ ఉన్న వస్తువులు మొత్తం హ్యాండ్ మేడే. చూడండి ఎలా చేస్తున్నారు, మొత్తం హ్యాండ్ మేడే. అమ్మ నాకు పర్మిషన్ ఇచ్చింది వీడియో చేసుకోవని. పూరా హ్యాండ్ మేడే. చూడండి మొత్తం హ్యాండ్ మేడ్, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. ఈ వస్తువులన్నీ హ్యాండ్ మేడ్ అన్నమాట, చాలా బాగుంటాయి క్వాలిటీ అండ్ కలర్స్ కూడా. కాబట్టి వాళ్ళు ఎంత ఎక్కువ చెప్పినా ఒక 50 రూపాయలు తగ్గించండి, బార్గెన్ చేయండి, కానీ మరీ ఎక్కువ అడుక్కోకండి. వాళ్ళ కష్టార్జితం, మనం ఎందుకు పొట్టగొట్టడం. సో నేను కొన్ని చోట్ల కొంతమంది దగ్గర కొన్నాను, అన్నీ ఒకే దగ్గర కొనలేదు. సో మీరు కూడా చేయండి. ఇదిగో గాయస్, మేము దేవప్రయాగ్కి వచ్చేసాం. ఇదే భాగీరథి రివర్, అండ్ ఆ పక్క నుంచి వస్తుంది కదా, అది వచ్చేసి అలకానంద. సంగంకి వెళ్ళే దారిలో మార్కెట్, బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఈ చిన్న గల్లీలో మార్కెట్ కూడా ఉంది. డైరెక్ట్ కిందకే వచ్చేసాను, సంగం దగ్గర. ప్రయాగ్ అంటే సంగం అంటారు. చూపిస్తాను చూడండి. ఇది భాగీరథి, ఇది వచ్చేసి అలకనంద. ఈ రెండు కలిస్తే గంగా నది. అదిగో అది గంగా నది. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అక్కడ కొంతమంది స్నానం కూడా చేస్తున్నారు, చేసేవాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా పవిత్రమైన వాటర్ కాబట్టి. 2 నదులు కలుస్తున్న ప్లేస్ అది, సంగమం. సో చేసుకోవచ్చు, మనకే మంచిది. భాగీరథి, అలకనంద, గంగా 2 కలిసిన చోట గంగా. ఇది సంగం, స్నానం చేసుకోవచ్చు హ్యాపీగా. చేయని వాళ్ళు ఇట్లా కూర్చుంటారు.
वाइट भी ब्लैक भी ब्लैक में खाली पीछे ब्लैक में खाली సో ఇక్కడ ఉన్న బద్రీనాథ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయడం మర్చిపోవద్దు. రెడీయా? కార్తీక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెడతా. బావుడు కూడా వచ్చిండు కార్తీక్. నువ్వు ఇంకా మాస్క్ ది, బిఫోర్ ఆఫ్టర్ అయిపోతావు. అది ఫ్యాన్ చేస్తురా, ఏం చేస్తురా రే? DJ,